ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు, ఆ వెంటనే గ్రూప్ 2, 3 కూడా మొత్తం 2734 పోస్టులకు గాను 5,51,247 మంది పోటీ. సో ఫ్రెండ్స్, అంటే ఏదైతే ఆబ్సెంటీస్ని తీసేసిన తర్వాత ఈ 3 గ్రూప్ 1, 2, 3 కలిపి ఇంతమంది అయితే అటెండ్ అయ్యారు. సో గ్రూప్ 1లో ఒక్కొక్క పోస్ట్కి 37 మంది అయితే పోటీ పడుతున్నారు. కాంపిటీషన్ 1:37 ఉంది. గ్రూప్ 2లో 1:327, గ్రూప్ 3లో 1:196. సో ఉద్యోగ ఖాళీలు మిగలకుండా టీజీపీఎస్సీ వ్యూహాత్మక చర్యలు. సో ఫ్రెండ్స్, మనకు గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చిన తర్వాత గ్రూప్ 2 అండ్ గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 ఇట్లా ఒక వరుస క్రమంలో ఇవ్వాలని టీజీపీఎస్సీ ఆలోచిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. సో ఏది ఏమైనా కానీ మార్చి మొదటి వారంలో గ్రూప్ 1కి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా న్యూస్లోకి వెళ్తే మనకు గ్రూప్ 1, 2, 3 పరీక్ష ఫలితాలు విడుదలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమైంది. లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా ఎదురు చూసిన ఫలితాలకు మరో 2 వారాల్లో ప్రకటించేందుకు కసరత్తు తుది దశకు చేరుకుంది. మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించి ఆ తర్వాత గ్రూప్ 2, ఆ పైన గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఒకే అభ్యర్థి 2, 3 పోస్టులకు ఎంపికైతే ఆ తర్వాత ఖాళీలు మిగలకుండా ఉండేలా వ్యూహాత్మకంగా ఒకదాని తర్వాత మరొక పరీక్ష ఫలితాలకు సిద్ధమైంది. సో అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత గ్రూప్ 2, ఆ తర్వాత గ్రూప్ 3 విడుదలవుతాయి. ఈ 3 పరీక్షలకు సంబంధించి 2734 పోస్టులు ఉన్నాయి మొత్తం. దీనికి గాను 5,51,000 మంది అభ్యర్థులు అయితే పోటీ పడడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకు గ్రూప్ 1 అనేది 1:50 సెలక్షన్ చేసినప్పటికీ ఫైనల్ అన్ని పేపర్లు రాసేసరికి మెయిన్స్లో ఒక పోస్ట్కి 37 మంది, అంటే 1:37 మాత్రమే పోటీలో మిగిలారు. అయితే మార్చి మొదటి వారంలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసి ఆ తర్వాత 1:2 ప్రాతిపదికన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచే అవకాశం ఉంది. గ్రూప్ 2లో తగ్గిన హాజరు శాతం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2016లో గ్రూప్ 2 పరీక్షలు జరిగిన ఫలితాలు అనేవి ఆలస్యంగా వచ్చాయి. సో 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. కానీ పేపర్ లీకేజ్ లాంటి సమస్య మూలంగా వాయిదా పడుతూ డిసెంబర్ 15, 16, 2024 ఎగ్జామ్ జరగగా మొత్తం 74% మంది హాజరయ్యారు. అయితే హాల్ టికెట్లు 74% మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగా ఓన్లీ 46% మంది మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకు గ్రూప్ 3 కూడా అలాగనే చాలా హాజరు శాతం తక్కువగా ఉన్నది అట్లా. సో ఫ్రెండ్స్, మనకు ఓవరాల్గా చూస్తే మనకు ఫస్ట్ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చి ఆ తర్వాత దీనికి సంబంధించిన 1:2 సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. దీనికి సంబంధించి వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచిన తర్వాత గ్రూప్ 2 సంబంధించి రిజల్ట్ ఇస్తారు. గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఖచ్చితంగా మనకైతే ఇది ఒక మంచి వార్త అని చెప్పవచ్చు. ఎవరైతే గ్రూప్ 3లో నెక్స్ట్ ఉంటారో వారు పైన ఉన్నవారు గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు గ్రూప్ 1కి వెళ్ళిపోయి గ్రూప్ 2, 3 వచ్చినా వదులుకున్న నేపథ్యంలో అది మనకైతే కింది వారికి బెనిఫిట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ 3కి సంబంధించిన రిజల్ట్ అప్డేటు. సో వీడియో కింద నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.